సింగరాయకొండ జాతీయ రహదారి NH-16 పై నిర్మించబోతున్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ 2ని వేరే ప్రాంతానికి తరలించాలని సింగరాయకొండ మండలంలోని సింగరాయకొండ గ్రామం, కలికివాయి గ్రామం, కనుమళ్ల, మూలగుంటపాడు గ్రామాల నివాసితులైన గ్రామస్తులు ప్రజలు కలిసి ఈరోజు ఒంగోలులో జిల్లా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబును కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా MRPS అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పరిధిలో NH-16 వారు హైవే ELF2 ఎమర్జెన్సీ ల్యాండింగ్ ను నిర్మించడానికి హైవేకి ఇరుపక్కల 150 మీటర్లు నాన్ రెసిడెన్షియల్ జోన్ ప్రకటించి ఎటువంటి నిర్మాణాలకు తావివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి ఉన్నట్లు తెలిసిందని, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెట్టడం వలన ప్రజలకు నష్టం కలుగుతుందని, ELF2 ఏర్పాటు చేయడం వలన సమీప ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు అనుమతి లేకుండా నిషేధం విధించబోతున్నట్లు తెలిసిందని గౌరవ కలెక్టర్ గారు తమ విన్నపాన్ని పరిశీలించి ELH2ను వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. ఈ విషయంపై మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామిని కలిసి వినతి పత్రం అందజేశామని, ఆయన సానుకూలంగా స్పందించి గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ రావు, సన్నిపోయిన మల్లికార్జున్, అంబటి శ్రీను, కోనంకి మురళి, రామ్మూర్తి, కరుణాకర్ రెడ్డి, రాజేష్, వెంకటేశ్వర్లు, నాగార్జున, మహేష్, తిరుపతి, మస్తాన్ మరియు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. దానికి వాళ్ళు ఏ నామ్స్ ప్రకారం చేశారో పర్టికులర్ ప్లేస్ సెలెక్ట్ చేస్తారు. సో మన అభ్యంతరాలు కూడా మన దగ్గర తెలియజేస్తాం. వాళ్ళు తెలియజేయడం వరకు మనం చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మనం తెలియజేయాలి కదా వాళ్ళకి. ఇప్పుడు మనం మాడిఫై చేయడానికి ఏమీ ఉండదు. వాళ్ళు వచ్చి మళ్ళీ అవసరమైతే ఇప్పుడు మీరు చెప్తున్న ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయో, విలేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, దాని గురించి మళ్ళీ ఒకసారి సింగరాయకొండ దగ్గర ఏ స్టెప్ దానికి అబ్జెక్షన్ నాకు ఐ డోంట్ నో. నా వరకు రాలేదు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాటుపై స్థానికంగా ఉండబడినటువంటి సింగరాయకొండ, కలికివాయి, మూలగుంటపాడు, కనమల్ల 4 గ్రామాల ప్రాంత ప్రజలు, రైతులు ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సింగరాయకొండ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి రైతులు కలెక్టర్ గారికి తీసుకెళ్లినటువంటి అంశాలు ప్రధానంగా సింగరాయకొండ ప్రాంతం నివాసాలకి కేంద్రంగా ఉండబడినటువంటి ఏరియాలో అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు అక్కడ ఉండబడినటువంటి ఇళ్లకి అనేక ఇబ్బందులు జరిగి అక్కడ ఖాళీ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. సింగరాయకొండలో బైపాస్ను ఆనుకోనే పక్కనే మాదిగపల్లి ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ దాదాపు 80-90% విలేజే పక్కకి పోయే పరిస్థితి ఉంది. అక్కడ బైపాస్కి ఇరువైపులా వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి కూడా ఈరోజు వ్యవసాయం కూడా చేసుకునే అవకాశం కూడా లేకుండా ఆ ప్రాంతంలో జరుగుతున్న సందర్భంలో సింగరాయకొండలో మొత్తం 4 గ్రామాల ప్రజలు, మండలం మొత్తం కూడా మేము ఒక ఫంక్షన్ హాల్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ ఫంక్షన్ హాల్ కేంద్రంగా మేము జేఏసీగా అన్నని మేము ఎన్నుకొని ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అక్కడ కాకుండా వేరొక చోటకి ఆల్టర్నేట్ చూడాలని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ, అదేవిధంగా సింగరాయకొండలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల నివాస ప్రాంతాలకి ఇబ్బంది జరుగుతుంది. అక్కడ డెవలప్మెంట్ని కుంటుపడే అవకాశం ఉంది. అక్కడ డెవలప్మెంట్ జరగాలనుకున్నప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అక్కడ కాకుండా వేరొక చోటకి తీసుకెళ్లాలని కూడా మేము తెలియజేసుకుంటూ, ఈ అంశాలపై స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి గారిని కూడా రైతులు అందరూ వెళ్ళి కలవడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారి దృష్టికి నేను కూడా తీసుకెళ్తా. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లి మేము పరిష్కారం అయ్యే విధంగా చూస్తాము, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి పీడీ గారితో కూడా మాట్లాడి మీరు అలాంటిది ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన పరిధిలో, ఆయన భాషలో, ఆయన ప్రజలకు మేలు చేసే విధంగా కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి
ఒకటే విజ్ఞప్తి మేము చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే సింగరాయకొండ జన నివాసాల కేంద్రంగా ఉండబడినటువంటి అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పడితే అక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి 4 ప్రాంతాలు అనుకున్నప్పుడు కలికివేయి, మూలకుంటపాడు, సింగరాయకొండ, కనమల్ల ఈ 4 గ్రామాల గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజా అభిప్రాయం మేరకే అక్కడ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో వేరొక చోటకు తరలించి ప్రజలు రక్షించాలని, ఆ ప్రాంత డెవలప్మెంట్ని అడ్డుకోకుండా ఆ ప్రాంత అభివృద్ధి పనుల్లో ముందుకెళ్ళడం కోసం ప్రభుత్వం అండగా నిలబడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మురళీకృష్ణ అండి. మేము సింగరాయకొండ నుంచి వచ్చాము. ఈ నేషనల్ హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ వద్దు అని చెప్పి మేము విన్నపం ఇచ్చుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. ఇది మేము మొన్న శనివారము మేము మీటింగ్ పెట్టుకొని అందరం 4 గ్రామాల వాళ్ళం సింగరాయకొండ మండలం పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలందరం కలిపి మీటింగ్ పెట్టుకొని ఇది వద్దు, ఇక్కడి నుంచి వేరే తరలించండి అని చెప్పామండి. ఎవరైనా అడుగుతారు దేనికండి ఇది ఎందుకు తరలించాలి అంటే జన నివాసం ఉన్నదండి ఈ ప్లేసు. ఆ మండలానికి ఉన్న మెయిన్ హార్ట్ అదేనండి. ఆ ఏరియాలో అందరూ జన ఉపాధి నివసించడానికి కానీ షాపులు కానీ కమర్షియల్గా కానీ అన్నీ పెట్టుకొని ఉన్నామని. ఇది కాస్త పోతే మాకు ఆ మండలంలో 60,000 మంది కుటుంబాలకి ఇది ఎఫెక్ట్ అవుతుందండి, జనాల మధ్యలో ఉంది. సో దీని మీద మేము మంత్రి గారిని విన్నపించుకున్నాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించారండి. కలెక్టర్ గారికి వచ్చాము. వీరు కూడా పీడీ గారితో మాట్లాడి ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి చెప్పి ఇక్కడి నుంచి తరలించడానికి ఆయన కూడా కోఆపరేట్ చేస్తామన్నారండి. తర్వాత మా కార్యక్రమం ఏంటంటే మేము ఎంపీ గారు కూడా శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసి దీన్ని ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నామండి. మీడియా మిత్రులే మాకు ఈ జ్ఞానోదయం అయ్యేదానికి చాలా సహకరించారు. 2 సంవత్సరాల నుండి ప్రతి పేపర్లో అక్కడ ఎన్నో ప్రాణాలు పోతున్నాయని, నాసిరకం రోడ్డు అని తెలియజేస్తున్నా అదేదో బైపాస్ రోడ్డు, అదేదో విమానాలు ఆగుతున్నాయి అనుకుంటున్నామే కానీ మేము ఎగ్జాక్ట్గా మాకు పూర్తిగా అధికారులు మాకేమీ తెలియజేయలేదు. అక్కడ ఒక ప్రముఖ దేవాలయం ఉంది. ఆ దేవాలయము దగ్గరకు వచ్చి మార్కింగ్ చేసినారు, మీ గుడి ఉండదు అన్నారు. మీ గుడి ఉండదు అనగానే మాకు చాలా 200 సంవత్సరాల పురాతనమైన పోలేరమ్మ గుడి, ఆ గుడి అనగానే మాలో చాలా భయాందోళనకు గురైనాం. ఆ భయాందోళన మధ్యలో వచ్చిన అధికారులు వచ్చి కలిసాం, మా మినిస్టర్ గారు మంత్రి గారిని కలిసాం. సానుకూలంగా మంత్రి గారు ఆ అధికారులకి చెప్పి ఆ గుడి తక్షణమే అక్కడే ఉండేటట్టుకు చేయమని చెప్పి నిర్దేశించినారు. మేము ఆ గుడి గురించే వచ్చి కలిసాం, మీ గుడికి ఏం కాదని చెప్పినారు. తర్వాత తెలుసుకుంటే చాలా ఎంత పెద్ద విపత్తు అంటే ఆ ఎమర్జెన్సీ ల్యాండ్ అని తర్వాత మా చదువుకున్న పిల్లకాయలు బట్టే మాకు తెలిసిందే. కానీ మేము అడిగితేనే వాళ్ళు మాకు గజెట్ చూపించారు. అప్పుడు దాకా గజెట్ కూడా చూపించలేదు మా గవర్నమెంట్. ఇప్పటికైనా తక్షణం సింగరాయకొండ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ వేరేది ఇక్కడికి తరలించమని ప్రాధాన్యపడుతున్నాం. మేము నా పేరు మహేష్ బాబు నక్క అండి. మాది సింగరాయకొండ మండలం. మేము సింగరాయకొండలో నిర్మించబడుతున్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీకి వ్యతిరేకం అండి. ఎందుకంటే సింగరాయకొండ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ సింగరాయకొండ ప్రాంతం అనేది అనువైన ప్రదేశం కాదు. ఎందుకంటే జీజీసీఏ రూల్స్ ప్రకారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది సక్రమంగా స్ట్రైట్గా ఉండాలి, 3 కిలోమీటర్ల పొడవున. కానీ ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది వంకర టింకర్గా ఉంది. దాని తర్వాత ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది రైతుల పంట పొలాల్లోంచి వెళ్తుంది. ఇది దీనికోసం రైతుల దగ్గర నుంచి సుమారుగా 28 ఎకరాల భూమిని సేకరించాలి. దీనికి ఇవ్వడానికి రైతులు మా జీవనాధారం కోల్పోతాం, ఈ పంట పొలాలు కానీ రైతులు లాక్కుంటే. ఇంకా ఈ పంట పొలాలకు ఆరుకొని చెరువు ఉంది. చెరువు పక్కనే పంట పొలాలు ఉండటం వల్ల చెరువులో ఉండే చేపలు కానీ పంట పొలాల్లో ఉండే క్రిమికీటకాలు వాటి తినడానికి పక్షులు ఎక్కడి నుంచో దూరంగా ఎగురుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది సముద్ర తీరానికి 10 కిలోమీటర్ దూరంలో ఉండటం వల్ల పక్షులు వచ్చేటప్పుడు రేపు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ పైలట్ నియంత్రణ కోల్పోయాడంటే పక్షులు చూసి, లేకపోతే ఇంజన్ లోపలికి పక్షులు వెళ్ళిపోయినా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగితే ఏమైందంటే ఈ ప్రమాదం జరిగినా ఇది జనావాసానికి చాలా దగ్గరలో ఉంది. 200 నుంచి 300 మీటర్లోనే చాలా ఇల్లు ప్రజలు ఉన్నారు. సో ఈ గ్రామాలు ఎమర్జెన్సీలోకి నెట్టబడుతున్నాయి ఈ ఎమర్జెన్సీ ప్రాజెక్టు వల్ల. సో మాకొద్దు ఈ ప్రాజెక్టు, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నా పేరు నాగార్జున, మాది మూలగుంటపాడు గ్రామం. మేము ఈ ELF2 ప్రాజెక్ట్ అనేది మా ఏరియాలో మేము ఆపేయడానికి ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారి దగ్గర విన్నవించుకుంటున్నాము. మేము ఏం చెప్పదలుచుకుంటున్నామంటే దాదాపు మేము 4 గ్రామాల ప్రజలు, 60,000 మంది జనాభా ఉన్నారు. సో అటువైపు 2 గ్రామాలు, ఇటువైపు 2 గ్రామాలు ఉన్నాయి. సో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్లో పొరపాటున మా పర్యావరణ వర్ణాలు కానీ ఏదైనా పొరపాటున జరిగిన గ్రామాలు వెళ్ళిపోతే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దగ్గరలో నియరెస్ట్గా దగదర్తి ఒకటి, కొత్తపట్నం ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ఫీల్డ్స్ ఎయిర్పోర్ట్లు అనేవి శాంక్షన్ అయినాయి. ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇంకొకటి 70 కిలోమీటర్ల పరిధిలో ఇంకొక ఎయిర్ స్ట్రిప్ ప్రాజెక్ట్ ఉంది. సో
మామూలుగా ఐజీసీఏ రూల్ ప్రకారం కానీ డీజీసీఏ రూల్ ప్రకారం కానీ మినిమం 100 కిలోమీటర్లు అనేది ఒక ఎయిర్ స్ట్రిప్కి వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఈ రోడ్ అనేది వాళ్ళు వేసిన నాణ్యత ఎలా ఉందంటే 2 సంవత్సరాల్లోనే ఆ హెవీ వెహికల్స్ అంటే 30 నుంచి 40 టన్నులు ఉన్న వాహనాలు తిరగడం వల్ల రోడ్డు మొత్తం పాడైపోయి కుంటలు పడిపోయి వందల మంది చనిపోవడానికి కారణమైంది. చాలామంది రోజు పేపర్లు మీరు చూస్తూ ఉంటారు, చాలామంది దీనివల్ల విగత జీవులుగా మారారు. సో మేము ఇంకొకటి సేమ్ అదే ఎయిర్ స్ట్రిప్ ప్రాజెక్ట్ అనేది ఎంఈఆర్ కన్స్ట్రక్షన్ మేదరమెట్లలో శాంక్షన్ చేసింది. అది 4.6 కిలోమీటర్స్ సేమ్ 100 మీటర్ విత్తులో ఉంది. సేమ్ ఇది 3.6 కిలోమీటర్సే 100 ఫీట్ విత్తులోనే ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకు సక్సెస్ కాలేకపోయారంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల, లాట్ ఆఫ్ కుంటలు ఉండటం వల్ల, ఎత్తు పల్లాలు ఉన్న ప్రదేశం వల్ల, మలుపులు తిరగడం వల్ల వాళ్ళకి ఇచ్చిన అమౌంట్లో వాళ్ళు క్వాలిటీగా నాణ్యతగా ఇవ్వలేకపోయారు. అది ఒకటి. అంటే ఇప్పుడు ఈ హైవే ఉంది కదా, ప్రజెంట్ కనమల్ల కందుకూరు రోడ్ ఫ్లైఓవర్ మధ్యలో హైవే ఈ 3.6 కిలోమీటర్లు 100 ఫీట్ విత్తులో ఉంది. సో ఈ భూమే దాదాపు 30 ఎకరాల భూమి ఉంది. వీళ్ళు గెజెట్ పాస్ చేశారు దాదాపు 33 ఎకరాలకు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న హైవేకి సేమ్ అదే ల్యాండ్ భూమిని మా దగ్గరకు వచ్చి రైతుల యొక్క భూములు తీసుకుంటున్నారు. వీళ్ళ వల్ల మేము మా జీవనోపాధి ఈ హైవేకి ఆనుకొని బీఈడి మెడికల్ కాలేజీలు, హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న బడ్డీ కోట్స్, మా పశు యాక్చువల్గా మా పూర్వీకులందరూ మేమంతా పశు సంపద మీద ఆధారపడి బతుకుతూ ఉంటాం. ఇవి పోవడం వల్ల మేమందరం మా యొక్క బతుకు అనేది అసలు మా బతుకులకే అర్థం లేని పరిస్థితిగా మారిపోయింది. మా జీవనోపాధం కానీ అన్నీ మారిపోయింది. మేము మీడియా మిత్రుల ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నాము, మా అన్ని మీరు దయవుంచి గ్రహించి. దీనికి ఎగ్జాంపుల్గా ఏంటంటే రాజస్థాన్ జైసల్మేర్లో సేమ్ ఇష్యూ జరిగింది. గ్రామాల మధ్యలో ఉండటం వలన ఎయిర్ స్ట్రిప్ ప్రాజెక్ట్ ఒకటి క్యాన్సిల్ అయింది. సేమ్ అలానే తమిళనాడులో హొస్తూరు అనే ఒక ఏరియా ఉంది. సేమ్ అక్కడ కూడా గ్రామస్తులు మొత్తం అందరూ సేమ్ పర్యావరణానికి అన్నిటికీ ఆటంకం కలిగిస్తుందని చెప్పి ఈ ప్రాజెక్ట్ని అక్కడ కూడా యాక్చువల్గా ఆపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మేము కూడా మా యొక్క ఇష్యూని మీరు హైలైట్ చేసి ఈ ఐఏఎఫ్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఇండియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ దగ్గరికి కూడా మీరు రిప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.